హాయ్ గాయ్స్, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ అయితే లంచ్ కోసం అయితే కాకరకాయ ఫ్రై కాకుండా కూర అయితే ట్రై చేద్దామని అయితే కాకరకాయ కోస్తున్నాను. సో నేను ఎప్పుడు అంటే పై తొక్క తీయకుండా కాకరకాయ ఫ్రై చేసేదాన్ని. ఈసారి తొక్క తీసి కూర వండుదామని తొక్క తీసేస్తున్నాను మొత్తం అంతా. అంటే తొక్కతో వండితే కొంచెం చేదుగా ఉంటుందని ఎవరో చెప్తే విన్నాను, అందుకని తీసేస్తున్నాను. తీసి ముక్కలు అవన్నీ చేసుకొని లంచ్కి కాకరకాయ కూర ట్రై చేద్దామని. సో అంటే కాకరకాయ కూర అంటే చాలామందికి ఇష్టం ఉండదు, అంటే చేదుగా ఉంటుందని అంటారు. చేదుగా ఉంటుంది, అందుకే నేను తిన్నో ఇష్టం ఉండదు, నాకు కాకరకాయ కూర అంటే చాలా నచ్చదు అని ఇలాగలా మాట్లాడతారు. కానీ వండుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. అంత చేదు అయితే ఉండదు, ఏదో లైట్గా చేదుగా ఉంటుంది, మరీ చేదుగా అయితే మాత్రం ఉండదు. సో మీరు కూడా అప్పుడప్పుడు కాకరకాయ కూడా చేదు కూడా తినడం నేర్చుకోండి, అంటే అలవాటు చేసుకోండి. చేదు కూడా కాకరకాయ కూడా టేస్ట్గా బాగానే ఉంటుంది. అంటే కాకరకాయ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. సో నాకు కూడా కాకరకాయ అంటే అంతగా ఇష్టం ఉండదు అనుకో. కాకపోతే మరి ఏం చేస్తాం, అప్పుడప్పుడు ట్రై చేయాలి కదా అలాంటి కూరలు కూడా. ఎప్పుడు నార్మల్గా ఏంటి కాకరకాయ కూడా వండుకోవాలి కదా అని నేనైతే కాకరకాయ తెచ్చి కూర వండుదామని అందుకనే. సో మొత్తం అయితే కట్ చేసేస్తున్నాను, అంటే కట్ చేసి లోపల పిక్కలు అవన్నీ తీసేసి అంటే పిక్కలు కూడా కొంతమంది పిక్కలతో కూడా వండుతారు. కాకపోతే నేను పిక్కలు అయితే తీసాను, అంటే కొంచెం గట్టిగా తగులుతుంది, అంటే నోట్లో గట్టిగా తగులుతుందని పిక్కలు అయితే తీసి అయితే మొత్తం ట్రై చేసి కూరలా చేసేవచ్చులే అని. సో లాస్ట్లో అయితే అన్నీ కట్ చేస్తాను, మొత్తం అయిపోయింది. తర్వాత అయితే కూర అయితే ట్రై చేస్తాను. సో ఓకేనా, బాయ్. మా ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.